ఆందాల వలస టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అట్లాగే ఇప్పుడు టీడీపీ ఇట్లా కూటమి ఉంది కాబట్టి ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అనుకుంటున్నారు? ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటిది. ఈ కూటమి పార్టీల ఆకాంక్షలు కాదు, ఇది ప్రజల ఆకాంక్షలు. ప్రజల ఆకాంక్ష ఏంటి? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క ఓటు చీలిపోకూడదు. ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసహ్యం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి జుగుప్సాకరమైన ఈ పరిపాలన వ్యతిరేకించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా కూటమి కడితే ఈ కూటమికే ఓటు వేయాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను గ్రామాన ఇంటింటా తిరుగుతూ ఉన్నాను. ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది, మీరు కూడా ఇక్కడే విన్నారు. ధరలు పెరిగాయి, ఈరోజు కరెంటు ధరలు పెరిగాయి, బస్ ఛార్జీల ధరలు పెరిగాయి, నిత్యావసర ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈరోజు అలానే పన్నులు విపరీతంగా పెంచారు. ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు వేశారు, నీటి పన్నులు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. అంటే ఒక పక్కన పన్నుల మోత, ఇంకో పక్కన ధరల వాత. ఈ రెండింటినీ ప్రజలు భరించలేని స్థితికి వచ్చారు. ప్రజలకు అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చాను నొక్కాను, బటన్ నొక్కాను అన్నాడు. కానీ ఒక చేత్తో బటన్ నొక్కి ఇంకో చేత్తో మా దగ్గర లాగాడు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ లాక్కున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతని ఇంటికి సాగనంపాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉన్నారు. ఈరోజు నేను ఏ గడపెక్కినా, ఏ కుటుంబాన్ని తట్టినా, ఏ తలుపు తట్టినా ఒకే నినాదం. ఈరోజు ఈ నరకాసురుడు లాంటి, రావణాసురుడు లాంటి, బకాసురుడు లాంటి, ఈరోజు భస్మాసురుడు లాంటి ఈ జగనాసుడిని ఇంటికి సాగనంపడమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఏకైక లక్ష్యంగా ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి కూటమి అనేది అందరూ ఈరోజు ప్రతిపక్షాలు ఏదో ఆరోపణ చేసినట్టుగా, అధికార పక్షం ఆరోపణ చేసినట్టుగానో మేము కట్టినటువంటి కూటమి ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల మనోభావాల్ని గౌరవించడం కోసం ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక్కడ పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆవిడతో మీ అంటే అనుబంధాలు ఎట్లా ఉంటాయి పార్టీ పరంగా? అంటే ఇక్కడ మేము పురంధరేశ్వరి గారు ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ మూడు కూడా ఒక రాజకీయ పార్టీలు. కొన్ని ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి, కొన్ని నేషనల్ పార్టీగా ఉన్నాయి. జాతీయ పార్టీలకు ఉండే విధానాలను, ప్రాంతీయ పార్టీలకు ఉండే విధానాలని అనుసంధానం చేసుకునేటటువంటి ప్రక్రియలోనే పురంధరేశ్వరి గారు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ముందుకు నడిపిస్తారనే ఆశాభావం మాకుంది. ఆ ప్రకారంగానే ముందుకెళ్తాం. గంటా గారు ఎక్కడ, ఏ నియోజకవర్గం అని ఇంకా తేలకపోవడానికి కారణాలు ఏంటి? అమ్మా, ఇక్కడ గంటా గారా లేకపోతే ఇంకోరని కాదు, అవన్నీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది. ఎందుకంటే పొత్తుల్లో అక్కడక్కడ మేము 170 సీట్లు పోటీ చేయాలి. కానీ ఈరోజు మేము 31 సీట్లు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పోటీ చేస్తున్నాం. పొత్తుల్లో కొన్ని సీట్లు అక్కడక్కడ కాస్త త్యాగం చేయాల్సినటువంటి తప్పదు. అందులో ఫలితంగానే ఏదైనా ఎక్కడైనా మార్పులు చేర్పులు జరిగాయి తప్ప ఏ ఒక్క వ్యక్తినో లేకపోతే వ్యక్తులనో తెలుగుదేశం పార్టీ దూరం చేసుకోవాలనే ఆలోచన కానీ, ఏ ఒక్కరిని పక్కన పెట్టాలని ఇది కానీ జాతీయ నాయకులకు మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ లేదు. పొత్తులలో ఇంకా ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అనుకోకుండా ఈరోజు ఎన్నికలు కూడా ఇంకో నెల రోజులు వెనక్కి వెళ్ళడం వలన ఇంకా సమయం కాస్త ఉంది. కాబట్టి ఇంకో 4-5 రోజుల్లో అవన్నీ కూడా ఫైనలైజ్ అవుతాయి. అంతే తప్ప ఇక్కడ గంటా గారా లేదా కోనరావు గారా, సమ్ ఎక్సా వై జెడ్ కాదు, ఇక్కడ వ్యక్తులు కాదు. జగన్ సిద్ధం సభలు అయిపోయినాయి. ఇప్పుడు బస్సు యాత్ర పేరుతో ప్రజల ముందుకు రానున్నారు. దీనిపై మీరేమంటారు? అది బస్సు యాత్ర కాదు, భస్మాసుర యాత్ర. భస్మాసుడు అంటే ఏంటి? డాన్స్ చేసి 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 తన నెత్తి మీద తానే చేసుకున్నట్టుగా ఇది బస్సు యాత్ర కాదు, ఇది భస్మాసుర యాత్ర. ఇది జగనాసుడు తాలూకా అంతిమ యాత్ర. థ్యాంక్ యూ.